మందకృష్ణ మాదిగ వల్ల యావత్ మాదిగ సమాజానికే తీవ్ర నష్టం వాటిల్లుతోందని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. ఇక ఈ మేరకు మందకృష్ణ మాదిగకు బహిరంగ లేఖ విడుదల చేశారు. 100 రోజులలో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీ 10 ఏళ్లైనా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కూడా దళితులను హింసిస్తున్న పార్టీతో అంటకాగడం యావత్ దళిత సమాజాన్ని కూడా తీవ్ర విస్మయానికి గురిచేస్తోందని మండిపడ్డారు. యావత్ దళిత సమాజానికి జరుగుతున్న అన్యాయాలను వివరించేందుకు ఈ నెల 10 నుంచి బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా బస్తీ బాట కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. జరుగుతున్న ఈ ఉద్యమంలో ఈరోజు మాదిగ సంఘాలు మొత్తం కూడా ఇక్కడ కూర్చొని మందకృష్ణ మాదిగకు బహిరంగ లేఖ రాస్తున్నాం. ఎందుకంటే 1994 సంవత్సరంలో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మాదిగలకు 7% డిమాండ్ చేసినాం. కానీ ఇవాళ 30 ఏళ్ళ తర్వాత 3 దశాబ్దాల తర్వాత కూడా మళ్ళా ఏబిసిడి అంటూ ఉన్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 7% కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణ మాదిగ కూడా తన వైఖరి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరే కదా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలన్నప్పుడు 12% అని చెప్పారు మీరు. మళ్ళీ ఇవాళ 12% గురించి ఎక్కడ మాట్లాడతలేరు. మీ స్వప్నమైనటువంటి వర్గీకరణను వదిలిపెట్టి చేయూత పథకాన్ని గురించి ఉద్యమం చేస్తారనడం విడ్డూరంగా ఉంది. నిజానికి మొన్న 24 ఎలక్షన్స్లో వాళ్ళు 100 రోజులు చేస్తామని 10 ఏళ్ల పాటు ఆలస్యం చేసినా అదే పార్టీకి నువ్వు మద్దతు తెలిపి అదే పార్టీకి ఓట్లేయమని మా వల్లనే బీజేపీకి సీట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగినాయి చెప్పుకుంటున్నావు. నువ్వు ఎందుకు కిషన్ రెడ్డి ఇంటి ముంగట ధర్నా చేయట్లేవు? ఎందుకు మోడీని నిలదీయట్లేవు? మోడీని అలింగనం చేసుకున్నావు కదా. నిజానికి నీకు మాదిగా పౌరుషం ఉంటే మోడీ గల్లా పట్టుకొని గుంజుకొచ్చి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టియాల్సి ఉండే.